పొతంగల్ మండలంలోని జల్లాపల్లి గ్రామంలో సామాజిక సేవాకర్త మాజీ మండల కోఆప్షన్ సభ్యులు ఎంఏ హకీం జీబీ కార్మికులకు దసరా కానుకగా శుక్రవారం దుస్తులు పంపిణీ చేశారు. జీబీ కార్మికులకు నెలల తరబడి జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తన వంతు సహాయంగా దసరా పండుగకు దుస్తుల పంపిణీ చేయడం జరిగిందన్నారు. జీతాలు ఇవ్వకుంటే కార్మికుల కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో రాములు, షేరు తదితరులు పాల్గొన్నారు. సరే అన్న, తన ఇష్టం ఇక అన్న నీ ఈరోజు దసరా సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం వాళ్ళకైతే 4-6 నెలల నుంచి సాలరీస్ లేవు. వాళ్ళు చాలా తిప్పలు పడుతున్నారు. తెలుసుకొని కనీసం వాళ్ళకు మనం సహాయం ఏం చేయకుండా కనీసం వాళ్ళకు బట్టాలైన పండుగ సందర్భంగా ఇద్దామని నా ఉద్దేశంతో వాళ్ళకు ఈరోజు దసరా కానుకగా వాళ్ళకు బట్టలు ఇచ్చినాను. మొన్న రివ్యూ మీటింగ్లో మంత్రి గారు కలెక్టర్ గారికి అడిగారు, సిబ్బందికి సాలరీస్ అందుతలే అంటే కలెక్టర్ గారు అయితే అన్నారు కాసారి క్లియర్ ఉన్నాయి, మేము ప్రతి నెల పంపిస్తున్నాము అని చెప్పారు. కానీ ఇక్కడ సిబ్బందికి చూస్తే వాళ్ళకు అడిగితే 6 నెలల నుంచి సాలరీ వస్తలేదని చెప్తున్నారు. కలెక్టర్ లాంటి పెద్ద హోదా మనుషులే ఇలాంటి మంత్రి ముంగట మాటలు చెప్పడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే దసరా సందర్భంగా వాళ్ళకి కనీసం ఒక 2 నెలలు 4 నెలలు ఆగిన 2 నెలల సాలరీ వాళ్ళు ఇవ్వాలని నేను కోరుతున్నాను. కలెక్టర్ గారికి చాలా మనవి చేస్తున్నాము. మంత్రి గారు ముంగట చెప్పినట్టు వాళ్ళకు సాలరీస్ తొందరగా రివ్యూ చేసి వాళ్ళు పండుగ తొందరగా వాళ్ళ పిల్లలతో మంచి సంతోషంగా వాళ్ళు పండుగ జరుపుకోవాలని కోరుతున్నాను. దీంతో